స్టోరీస్ ని మీకు అందిస్తున్నవారు OLook.in. అది 1992. ఒక 16 సంవత్సరాల కుర్రాడు అవకాశాల కోసం యుక్రెయిన్ నుండి యునైటెడ్ స్టేట్స్ చేరుకున్నాడు. రోజు ఖర్చులకు కూడా డబ్బు లేని పరిస్థితుల్లో తన తల్లితో కలిసి గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్ స్టాంపుల కోసం వేచి చూసే రోజులవి. ఈ కథతో పాటు అప్పుడే ఇంకొక యువకుడి స్టోరీ కూడా జరుగుతోంది. .com బబుల్లో ఆపర్చునిటీని పోగొట్టుకుని పెద్ద అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ మరో యువకుడు. ఈ ఇద్దరు స్నేహితులు కలిసి ఒక్కసారిగా ఒక చిన్న మొబైల్ యాప్ తో కమ్యూనికేషన్ సెక్టర్ లో పెద్ద సంచలనమే క్రియేట్ చేశారు. ప్రస్తుతానికి ఆ యాప్ 1.2 బిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 30 బిలియన్స్ మెసేజెస్ ని పంపించేందుకు వీలుగా ఉంటోంది. మనం మాట్లాడే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? జాన్ కామ్, బ్రియాన్ ఆక్టన్. వాళ్ళు స్థాపించిన ఆ కంపెనీ ఏంటో కాదు, స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరిని తన బానిసగా మార్చేసిన the one and only most popular app in the world, WhatsApp. జాన్ కి ఓటమి కొత్తేమీ కాదు, అది తనకు చాలా దగ్గరగా ఉండేది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ తనను రిజెక్ట్ చేసిన వాళ్లే. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత మోస్ట్ వాల్యుబుల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ని విశ్వానికి అందించారు జాన్, బ్రియాన్. వీళ్ళిద్దరూ తమ రక్తాన్ని, చెమటను, కన్నీటిని పెట్టుబడిగా పెట్టి వాట్సాప్ కు ఒక రూపాన్ని ఇచ్చారు. ఈ రోజు జాన్ కామ్, బ్రియాన్ ఆక్టన్ల సక్సెస్ స్టోరీని మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి 24న యుక్రెయిన్లోని గ్రామీణ ప్రాంతాల్లో జన్మించాడు జాన్. అది సోవియట్ ఎరా టైం. ఒక జ్యూయిష్ అయిన జాన్ అలాంటి పరిస్థితుల్లో బతకడం చాలా కష్టం. తానున్న ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు. 0 డిగ్రీ టెంపరేచర్ ఉన్న ఆ దేశంలో వేడి నీళ్లు లేకుంటే ఎలా ఉంటుంది అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అక్కడి గవర్నమెంట్ వాళ్ళని ట్యాప్ చేస్తుందేమో అన్న భయంతో వాళ్ళు అక్కడ ఫోన్ కనెక్షన్ కూడా లేకుండా బ్రతికేవాళ్ళు. పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఫైనాన్షియల్ గా కూడా కష్టాలు ఎదుర్కొంటున్న జాన్ కుటుంబం ప్రతిరోజు ఖర్చుల కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఈ కష్టాలకు స్వస్తి పలకాలి అనుకున్నాడు జాన్. అందుకే తన తల్లితో కలిసి కాలిఫోర్నియాలోని మౌంట్ వ్యూకి 1992లో చేరుకున్నాడు జాన్. యుఎస్ చేరుకున్న వాళ్లకి ఒక సోషల్ సపోర్ట్ ప్రోగ్రామ్ సహాయం చేసింది. వాళ్ల సహాయంతో జాన్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని కూడా పొందగలిగాడు. అక్కడే జాన్ కంప్యూటర్ నెట్వర్కింగ్ ను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మాన్యువల్స్ చదువుతూ తన నాలెడ్జ్ ను పెంచుకుంటూ పోయాడు జాన్. ఓ గ్రోసరీ స్టోర్ లో క్లీనర్ గా జాయిన్ అయ్యాడు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకునే టైంలో జాన్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. తన తల్లి క్యాన్సర్ బారిన పడింది అన్న విషయం తెలుసుకున్నాడు జాన్. కానీ తను కుంగిపోలేదు. తన కష్టాలే ఆయన్ని రాటు దేల్చాయి. 2 ఏళ్లలోనే కంప్యూటర్ గురించి బాగా ట్రైన్ అయిన జాన్ తన నెక్స్ట్ టాస్క్ ని సెట్ చేసుకోవాలి అని అనుకున్నాడు. అదే తనను ప్రోగ్రామింగ్ వైపుకి నడిపింది. తనకు ప్రోగ్రామింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో చేరేలా చేసింది. ఓ పక్కన చదువుకుంటూనే మరో పక్కన ఎర్న్స్ట్ అండ్ యంగ్ లో సెక్యూరిటీ టెస్టర్ గా పనిచేసేవాడు జాన్. 6 నెలలు అక్కడ పనిచేసిన తర్వాత జాన్ కు చాలా పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. యాహూలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు జాన్. అప్పటికి తను సెయింట్ జోస్ యూనివర్సిటీలో చదువుకుంటూనే ఉన్నాడు. అప్పటికి యాహూ కూడా మిగతా కంపెనీల లాగానే స్టార్టప్ పొజిషన్ లోనే ఉంది. తనకు యాహూలో వచ్చిన జాబ్ ఇంపార్టెంట్ అని ఫీల్ అయిన జాన్ వెంటనే తన చదువుకి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. యాహూలో జాబ్ తో చాలా ఆనందంగా బ్రతుకుతున్న జాన్ కు ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. 2000 సంవత్సరంలో తన తల్లి క్యాన్సర్ వల్ల కన్ను మూశారు. ఒక్కసారిగా జాన్ ఒంటరివాడయ్యాడు. అప్పుడే తన స్నేహితుడు బ్రియాన్ ఆక్టన్ జాన్ ఒంటరితనం పోగొట్టుకోవడంలో సహాయం చేశాడు. తనతో పాటు సాకర్, అల్టిమేట్ ఫ్రిప్సీ ఆడటానికి జాన్ ను తీసుకెళ్లేవారు బ్రియాన్. ఇద్దరూ యాహూలో 9 సంవత్సరాలు కలిసి పనిచేశారు. అక్కడే ఇద్దరు ఎంతో నాలెడ్జ్ ని కూడా సంపాదించుకున్నారు. 2009 జనవరిలో ఐఫోన్ కొన్న జాన్ అప్పటికే 7 నెలలు పాతదైన యాప్ స్టోర్ పూర్తి రేంజ్ యాప్స్ ను రిలీజ్ చేయాలి అన్న ప్రయత్నంలో ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. అదే తన మెదడులో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించే ఆలోచనగా మారింది. అప్పటికి ఈ ఐడియా ప్రారంభం దశలోనే ఉన్నా జాన్ వెనుదిరగలేదు. 3 రూల్స్ పై ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు. వారి సర్వీసెస్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఉండకూడదు. 2,
ప్రజలను సాటిస్ఫై చేసేలా సర్వీస్ ఉండాలి. చివరిగా కస్టమర్స్ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అందుకే ఈ ప్రోడక్ట్ మెసేజెస్ ని సేవ్ చేసుకోకుండా తయారు చేశారు. అంతేకాకుండా ఎటువంటి ట్రిక్స్ లేకుండా ప్రోడక్ట్ ని డెలివర్ చేశారు. ఫిబ్రవరి 24, 2009 తన ప్రోడక్ట్ కి వాట్సాప్ అని పేరు పెట్టారు జాన్ కామ్. వాట్సాప్ ను స్టార్ట్ చేసిన తర్వాత వారు దానిలో ఉన్న డిఫెక్ట్ ని గమనించారు. వాట్సాప్ క్రాష్ అవ్వడం, ఒక్కొక్కసారి స్టక్ అవ్వడం వంటివి గమనించాడు జాన్. చాలా రోజులు ఇలాగే జరగడంతో నిరాశకి లోనయ్యాడు కూడా. ఒక టైంలో జాన్ తన ఆశలని వదులుకొని మళ్ళీ ఏదైనా జాబ్లో జాయిన్ అవుదాం అనుకున్నాడు. కానీ బ్రియాన్ తనకు అండగా నిలబడి ధైర్యం చెప్పాడు. దాంతో మరికొన్ని నెలలు ఇద్దరూ కలిసి పనిచేశారు దీని మీద. కొన్ని నెలల తర్వాత వారికి యాపిల్ నుండి సహాయం అందింది. యాపిల్ వారు తమ పుష్ నోటిఫికేషన్స్ వాట్సాప్కి అందించారు. ఈ పుష్ నోటిఫికేషన్స్ యాప్ని యూజ్ చేయకపోయిన వారిని పింక్ చేయడానికి సహాయపడేవి. 2009 అప్పటికి కూడా వాట్సాప్కి పెద్దగా గ్రోత్ ఏం లేదు. ఇప్పుడు జాన్ తన మిత్రుడు బ్రియాన్ను తన కంపెనీకి రమ్మని ఇన్వైట్ చేశాడు. కంపెనీలో చేరిన బ్రియాన్ యాహూలోని తన ఫ్రెండ్స్తో కలిసి $2,50,000 ఫండింగ్ ని తీసుకొచ్చాడు. ఇదే బ్రియాన్ను వాట్సాప్కి కో ఫౌండర్ను చేసింది. అప్పటి నుండి ఈ టెక్ ఫినామినాకి తిరుగు లేకుండా పోయింది. 2014లో వాట్సాప్ ఊహించని స్థాయికి వెళ్ళింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మెసేజింగ్ సర్వీస్ కోట్లాది మంది యూజర్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు జాన్ ఎక్కడా కూడా వాట్సాప్ గురించి ప్రమోట్ చేయలేదు. కానీ ఎటువంటి ప్రమోషన్ లేకుండా వాట్సాప్ ప్రపంచం మొత్తం చేరుకుంది. 55 మంది ఎంప్లాయీస్ తో కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తున్నారు వీరు. అదే సంవత్సరం ఫేస్బుక్ వాట్సాప్ ను కొంటున్నట్టు ప్రకటించింది కూడా. ప్రపంచంలోని అతి పెద్ద అక్విజిషన్లలో ఇది కూడా ఒకటి. $19 బిలియన్ వాట్సాప్ ను కొన్న ఫేస్బుక్ జాన్ కు ఫేస్బుక్ లో బోర్డు మెంబర్షిప్ ని కూడా లభించేలా చేసింది. ఫేస్బుక్ టేక్ ఓవర్ కాంట్రాక్ట్ ను సిలికాన్ వ్యాలీలోని ఒక అన్యూజ్డ్ బిల్డింగ్ లో సైన్ చేశాడు జాన్. ఒకప్పుడు అక్కడే తన తల్లితో పాటు ఫుడ్ స్టాంప్స్ కోసం నిలబడ్డాడు. అదే చోట ఒక కంపెనీకి ఓనర్ గా మారాడు జాన్. వాట్సాప్ స్టోరీ మోటివేషన్ కోసం వెయిట్ చేస్తున్న ఎంతో మందికి మరో లైవ్ ఎగ్జాంపుల్. క్యాపిటల్, మార్కెటింగ్ వంటివి లేకున్నా సక్సెస్ సొంతం చేసుకోవచ్చు అనడానికి జాన్ కామ్, బ్రియాన్ ఆక్టన్ల జర్నీ ఓ ఉదాహరణ. ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ కరెక్ట్ గా కనుక ఉంటే ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ప్రజలు మన దగ్గరకు వస్తారని, దానికోసం పెయిడ్ పబ్లిసిటీ అవసరం లేదని నిరూపించారు ఈ ఇద్దరు మిత్రులు. ప్రపంచంలో కోట్లాది మందికి ఇప్పుడు వాట్సాప్ లేకుంటే రోజేంటి, గంట కూడా గడవదు. అంతగా ఎదిగింది ఈ యాప్. ఈ యుగంలో అత్యంత విలువైన ఇన్వెన్షన్స్ లో వాట్సాప్ పేరు ఖచ్చితంగా ఉండి తీరుతుంది. జాన్ కామ్, బ్రియాన్ ఆక్టన్ వారు స్థాపించిన వాట్సాప్ కు తిరుగు ఉండకూడదని స్టార్టప్ స్టోరీస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది ఇవాల్టి స్టార్టప్ స్టోరీ, ద సక్సెస్ స్టోరీ. మరొక స్టార్టప్ స్టోరీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకా స్టార్టప్ వరల్డ్ నుండి అప్డేట్ కోసం మా వెబ్సైట్ startupstories.in ని విజిట్ చేయండి.